హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రదీప్ కిటీస్ ఛానల్. నేను మీ హేమలత. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంక ఈ వ్లాగ్ వచ్చేసి వరలక్ష్మి వ్రతం రోజు వ్లాగ్ అనమాట. కొంచెం లేట్ అయింది బిజీగా ఉండడం వల్ల. వ్లాగ్ అయితే చాలా రోజులు అయిపోయింది కదా లాంగ్ వీడియో పెట్టి. నైట్ అయితే 11 అయిందనమాట. మొత్తం ఇల్లంతా క్లీన్ చేసి బయట ముగ్గులు అవి వేసుకొని పసుపు బొట్లు అవి పెట్టి అవన్నీ క్లీన్ చేసినప్పటికీ 11 అయింది. ఎందుకంటే ఒత్తితే నచ్చదనమాట. ఎందుకంటే పండగ కదా, మనం సంవత్సరంకి ఒకసారి చేసుకుంటాం పండగని. ఇంక ఒత్తితే ఇంకా అది కూడా ఏదో గిల్ట్ ఫీలింగ్లా ఉంటుందని చెప్పేసి మొత్తం ఇల్లంతా కడిగేసాను అనమాట నీట్గా. పని అయితే అయ్యిందని చెప్పి ఇంకా గిన్నెలు కూడా నైటే క్లీన్ చేస్తాం. ఎందుకంటే మార్నింగ్ లేచినప్పటికి మొత్తం కిచెన్ అంతా మెస్సీగా ఉంటుందని చెప్పేసి గిన్నెలన్నీ నైటే క్లీన్ చేసుకొని కిచెన్ కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నాం. మార్నింగ్ లెగ్గానే డైరెక్ట్గా వంట స్టార్ట్ చేసి వచ్చని చెప్పేసి. వంట అయితే నేను ఎప్పుడు చేయను అనమాట. అక్కే చేస్తారు పండగకి. ఎప్పుడో వీలు కుదరకపోతే అప్పుడు నేను చేస్తానన్నమాట పండగలకు వంటలో. మార్నింగ్ 4:30కి అయితే లెగిచి మొత్తం రెడీ అయినప్పటికీ 5 అయితే అయ్యింది. ఇంకా వంటలు అయితే స్టార్ట్ చేశారు అక్క. ఫస్ట్ అయితే గోధుమ నూక ప్రసాదం అయితే చేశారు. ఆ తర్వాత పరవన్నం కూడా ఉడుకుతుంది. కొంచెం టైం పడుతుంది కదా ధాన్యం బియ్యం అని చెప్పేసి. ఇంకా పరవన్నం స్లోగా ఉడుకుతుంది. అంతలోపు కొమ్ము శనగలు ఉంటే కొమ్ము శనగలను అయితే ఉడకపెట్టి వాటిని తాలింపు అయితే పెట్టేసి పక్కన పెట్టేశారు. నేనైతే గిన్నెలు అవి తోమడం, మనకి వంట అవుతూ ఉంటే గిన్నెలు అవుతూ ఉంటాయి కదా, ఇంకా పనిలో పని అని గిన్నెలు ఇప్పుడే క్లియర్ చేసేస్తే బెటర్ అని చెప్పేసి నేను అక్కడ వంటలు చేస్తూ ఉంటే గిన్నెలు అవుతున్న కొద్దీ గిన్నెలు క్లీన్ చేస్తున్నాను అనమాట. ఇంకా తర్వాత కొలాయి టైం అయిపోయాక కొలాయికి అయితే వెళ్ళి నీళ్ళు అవి మోసాను. ఫస్ట్ లగ్గానే దీపం పెట్టాను అనమాట. నార్మల్గా మనం పూజ గది ఉంటుంది కదా, పూజ గదిలో అయితే నార్మల్గా దీపం అయితే పెట్టాను. ఆ తర్వాత టీ అయితే పెట్టేసుకున్నాము. ఈరోజు అయితే మా చిన్నోడికి ఫీవర్ వచ్చిందనమాట. అస్సలు బాగాలేదు. పాపం పడుకొనే ఉన్నాడు మార్నింగ్ నుంచి. నాకు ఈ పూజ టెన్షన్, ఇంకా వచ్చేసి బాబుకు బాగాలేదని అదో టెన్షన్ అనమాట. టిఫిన్ అయితే కొంచెం ఉప్మా చేశాను అనమాట వేడివేడిగా. ముందు బాబుకి బాగాలేదు కదా, బాబుకి అయితే తినిపించాను నేను. ఆ తర్వాత టానిక్ అయితే వేసి నేను మళ్ళీ పనిలో జాయిన్ అయిపోయాను. ఆ తర్వాత టిఫిన్ మామయ్యలందరికీ పెట్టేసి ఇంకా పని ఉంటుంది కదా, పని అయితే చేయడం స్టార్ట్ చేశాను. పప్పులు అవి నానబెట్టాను, గారెలకి బూరెలకి. ఇంకా నానిపోయిన పప్పుల్ని గ్రైండర్లో అయితే వేసాను. ఇంకా అవి నలిగిపోయాక తీసి అక్కకి ఇచ్చేయగానే అక్క అయితే గారెలు వేస్తారు. ఇంకా అంతలోపు బూర్లకి పప్పు నలుగుతుందనమాట. ఇంకా అది కూడా అయిపోతే బూరెలు వేసేయడమే. పులిహోరకి అయితే రైస్ ఉడికిపోయింది. దాన్ని అయితే తీసి ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టాము. మళ్ళీ మెత్తగా అయిపోతే బాగోదు కదా అని చెప్పేసి. అక్క అయితే ఓవైపు గారెలు వేస్తున్నారు. నేనైతే పులిహోర కోసం అని చెప్పేసి చింతపండు మొగ్గ అయితే వేస్తున్నాను. ఆ పక్కనే పులిహోరకి పోపు అయితే వేపుతున్నాను. మొత్తం వంట అంతా 8 o'clock అయితే అయిపోయింది. వంటలన్నీ బేగా అయిపోయాయి. మాకు ఎప్పుడు ఇదే బాధ అనమాట. వంటలు అవి అన్నీ బేగా అయిపోతాయి. డెకరేషన్ దగ్గరికి వచ్చినప్పటికే ఒక 2 గంటలు తీసుకుంటుంది అనమాట టైము. ఇంకా 8 o'clockకి డెకరేషన్ దగ్గర అక్క అయితే కూర్చున్నారు. ఏం కావాలో అవన్నీ అందిస్తుంటే తల్లికి అయితే రెడీ చేస్తున్నారు అక్క. నేనైతే దేవుడు రూపు ఉంటుంది కదా, దాన్ని అయితే క్లీన్ చేసి నీట్గా పసుపు రాసి అయితే అక్కకి ఇచ్చాను. ఏంటేంటి కావాలో అన్నీ దగ్గర పెట్టాను. స్లోగా రెడీ చేస్తున్నారు అమ్మవారిని అయితే. మొత్తం డెకరేషన్ అది కంప్లీట్ అయినప్పటికీ 11 అయితే అయ్యింది. నేనైతే రెడీ అయిపోయి వచ్చాను. ఇంకా పూజ దగ్గర అయితే కూర్చుని పోయాము. ఫస్ట్ అయితే మనం వినాయకుడికి కదా పూజ చేస్తాము. వినాయకుడికి పూజ అయితే చేసాము దీపం పెట్టేసి. ఇంకా తర్వాత తల్లి దగ్గర కూడా దీపం అది వెలిగించి ఇంకా నేనైతే మంత్రాలు అవి చదవడం స్టార్ట్ చేసాను. అక్క పూజ చేస్తున్నారు. తాంబూలానికి పిలిచాం కానీ అందరినీ ఈసారి తాంబూలం కూడా సరిగా ఇవ్వడం అవ్వలేదు. అస్సలు సాటిస్ఫాక్షన్ లేదనమాట ఈసారి పూజకి అయితే. అంటే పూజ అయితే చేసాము, దేవుడికి తల్లికి దండం అయితే పెట్టుకున్నాం కానీ ఈసారి ఎందుకో సాటిస్ఫాక్షన్ లేదు పూజ అయితే. తాంబూలానికి మా వదిన వాళ్ళని కూడా పిలిచామన్నమాట. మా వదిన రాలేదు. మా వదిన వాళ్ళ అత్తయ్య అయితే వచ్చిపోయిందనమాట. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పటికే ఇంక ఇక్కడికి రావడం అవ్వలేదు. మా ఇంటికి అమ్మాలని పిలిచాం కానీ మా అమ్మ కూడా రావడం అవ్వలేదు. ఇంకా వచ్చేసి మా అక్కల అమ్మాలని కూడా పిలిచాము. ఈసారి వాళ్ళు కూడా రాలేదన్నమాట. అస్సలు ఈసారి ఏంటో అన్ని ఆటంకాలు ఎక్కువ వచ్చాయి. పూజ అంతా అయిపోయాక తల్లికి హారతి అది ఇచ్చి కొబ్బరికాయ అది కొట్టాము. ఇంకా మేము ఏం తినలేదు కదా మార్నింగ్ నుంచి. టైం అయితే 1 అయిపోయిందనమాట. పిల్లలందరికీ ఇంకా అన్నాలు పెట్టేసి అదే ప్రసాదం అనమాట. ప్రసాదం అది పెట్టేసి ఇంకా నేను అక్క కూడా తినేసాము. మా చిన్నోడికి అయితే ఏపుడు జావ చేశాను. మా చిన్నోడికి ఏపుడు జావ అది పట్టేశాను. ఇంకా అంతలోపు మా ఆయన వస్తే మా ఆయనకు కూడా భోజనం పెట్టేశాను. ఎవరు లేరు కదా అని చెప్పి తాంబూలానికి కిందన మా సందులో ఒక ఆవిడ ఉంటే ఆవిడనైతే పిలిచారు అక్క. ఆవిడైతే వచ్చారు. ఆవిడకి తాంబూలం అయితే ఇచ్చాము. ఆ తర్వాత మా పిల్లల ట్యూషన్ టీచర్ని కూడా పిలిచాం అనమాట. తను కూడా వచ్చారు. ఎప్పుడు పిలుస్తాం తను కూడా. సరే ఇంకా అమ్మవారు ఎవరి రూపంలో వస్తారో తెలియదు కదా, వచ్చిన వాళ్ళకి హ్యాపీగా తాంబూలం ఇచ్చేస్తే అయిపోద్ది అని చెప్పేసి నేను అక్క
తాంబూలం అయితే ఇచ్చాము. ముగ్గురికే ఇచ్చాము ఈసారి, ఎక్కువ మందికి అయితే ఇవ్వలేదు. ఇంకా ఆ తర్వాత మా స్వీట్కి కూడా పసుపది రాసి బుట్ట అయితే పెట్టాను. చిన్నోడైతే టానిక్ అయితే వేసాను కదా, కొంచెం తగ్గినట్టుంది ఫీవరు. లెగిసి అటు ఇటు కాసేపు తిరిగాడు. ఫీవర్ వస్తే మనం చాలామంది ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం కదా, అలా మా చిన్నోడు కూడా నాన్ స్టాప్గా వాగాడనమాట. మొత్తం బాగా స్ట్రెయిన్ అయిపోయాడు. కాసేపు తర్వాత మా వదిన వాళ్ళ అత్తయ్య వచ్చారు. ఇంకా తనకు కూడా తాంబూలం అయితే ఇస్తాం అక్క నేను. ఇంక ఈ సంవత్సరానికి పూజ అయితే ఇలా కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇయర్ ఎలాగుంటుందో చూడాలి. చూసారు కదండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్. కానీ మా స్వీటీ చూడండి, అలా తల్లి దగ్గరే కూర్చుంది కదలకుండా, అక్కడే కూర్చుంది.